అసెంబ్లీ సమావేశాలపై కొందరు సభ్యులు అసంతృప్తితో ఉన్నారట. ప్రతిపక్ష సభ్యులే కాదు, కొందరు అధికార సభ్యులు కూడా అసహనంతో ఉన్నారట. ఏదో అనుకుంటే ఏదో అవుతుందని ఫీల్ అవుతున్నారట. ఎందుకు ఈ అసంతృప్తి? కారణం ఏంటి? శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంపై కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ప్రతిరోజు సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం కీలకం. మొదటి గంట సమయాన్ని ప్రశ్నోత్తరాలకే కేటాయిస్తారు. అందులో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నలేస్తారు. ఇలా ప్రశ్నలు వేయడం అంటే సమస్యలను నేరుగా అసెంబ్లీ దృష్టికి తీసుకురావడమే. అందుకే ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకంత కీలకం. తాము వేసిన ప్రశ్నలకు నేరుగా ప్రభుత్వం సమాధానం చెప్పడమంటే అది తమకు మైలేజ్ పాయింటే అన్నది వారి వాదన. మీడియాలో వచ్చే కవరేజ్తో జిల్లాలో, నియోజకవర్గంలో పేరొస్తుందన్న ఆలోచన. కానీ ప్రశ్నోత్తరాలు జరుగుతున్న తీరుపై సభ్యులంతా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అసంతృప్తి కారణం ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానాలేట. తాము సంధించిన ప్రశ్నలకు అవునండి, కాదండి, లేదండి, ఉత్పన్నం కాదండి అంటూ ఒక్క ముక్కలో తేల్చడమేంటని అసహనంగా ఉన్నారట. ఇలా ఒక్క ముక్కలో కాకుండా సమాధానం స్పష్టంగా ఉండాలన్నది సభ్యుల వాదన. పోనీ ఇచ్చే సమాధానాలైనా కరెక్ట్ గా ఉంటాయా అంటే అదీ లేదంటున్నారు. హైదరాబాద్ లో అనేక చైన్ స్నాచింగ్ కేసులు చోటు చేసుకుంటున్నాయన్న విషయం వాస్తవమేనా అంటే లేదని సమాధానం చెప్పారు. గత ఏడాది నుంచి నమోదైన స్నాచింగ్ల సంఖ్య ఎంత అన్న ప్రశ్నకు 2014లో 582, 2015లో 227 అంటూ సమాధానమిచ్చారు హోంశాఖ మంత్రి. అసలు చైన్ స్నాచింగ్లు జరగట్లేదని ఓ సమాధానం చెప్పి ఇప్పటి వరకు ఇన్ని జరిగాయంటూ మరో సమాధానం ఇవ్వడమేమిటని సభ్యులే చెవులు కోరికేసుకుంటున్నారు. ప్రశ్నలపై ఒకే పదంతో సమాధానం కాకుండా సమాధానం సంపూర్ణంగా ఉంటేనే ప్రజల్లోకి తమకు పేరొస్తుందనేది సభ్యుల ఆలోచన. కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానాలు కట్టే కొట్టే అన్నట్లు ఉంటూ ఉండడంతో సభ్యులు నొచ్చుకుంటున్నారట. తమ ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు కూడా రావడం లేదని కొందరు సభ్యుల ఫిర్యాదు. ప్రశ్న వేసిన సభ్యుడికి లిఖితపూర్వక సమాధానం పంపడమనేది సభా సంప్రదాయం. కానీ ఇటీవలి కాలంలో దాన్ని కూడా పట్టించుకోవట్లేదని పలువురు సభ్యులు అసంతృప్తితో ఉన్నారట. తాము 15 రోజుల ముందే ప్రశ్నలు ఇస్తున్నామని, అయినా సమాధానాలు సంతృప్తికరంగా ఉండడం లేదని అనుకుంటున్నారట. కొందరు సభ్యుల ఉప ప్రశ్నలకు వివరాలు తెలుసుకుంటామనో, తర్వాత సమాధానం చెబుతామనో మంత్రులు దాటవేస్తున్నారు తప్ప ఆ తర్వాత సమాధానాలు ఉండడం లేదన్నది మరో అసంతృప్తి. ఈ అసంతృప్తి విపక్ష సభ్యుల్లోనే కాదు, అధికార పార్టీ సభ్యుల్లోనూ కనిపిస్తోంది.